మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు సోయలేదా కనీసం దీని మీద ఏంది ఎట్లా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఇంత పెద్ద కులగణన జరిగింది, గొప్ప అవకాశము మీ ప్రాంతంలో, ఎందుకు మీరు ఆ క్రెడిబిలిటీ తీసుకుంటలేరు? మీరు తీసుకోండి, మీరు కూడా రండి, ఆనర్ చేసుకోండి, మీరు కూడా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ మీరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఓకే, రైట్. ప్రవీణ్ గారు, నిజంగానే అంటే మీరు మామూలుగా అయితే బీసీ మీరు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతోనే రేపు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం ఉన్నారు. మరి ఏంటి మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు కేంద్రం మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు ఇటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు? అంటే మీకు బీసీలకు సంబంధించి ఆ చిత్తశుద్ధితో మీరు లేరా అంటూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మరి మీరు బీసీల మీద ఎందుకు 42% రిజర్వేషన్ మీరు చేయడానికి ఎందుకు మీరు సంకోచిస్తున్నారు? కారణం ఏంటి? మేము ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్కి ఎక్కడ కూడా మా పార్టీ కావచ్చు, మా అధినాయకత్వం కావచ్చు, ఎక్కడ కూడా వ్యతిరేక చెప్పలే. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న లోకల్ కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కేవలం బీసీ ముసుగులో 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ని 10% పెంచి బీసీల యొక్క కోటాను ఎక్కడ ఎత్తుకోపోతారని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ఇంత ఆరోపణలు చేస్తున్నాం కదా, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు, బండి సంజయ్ ఆరోపణ చేస్తూ అంటున్నారు కదా, ఎందుకు మరి లేవనెత్తలేదు? నేను చేస్తలేను, 10% రిజర్వేషన్ లేదని చెప్పి ఎందుకు చెప్తలేదు ప్రభుత్వం? జంతర్ మంతర్ దగ్గర ఈయన సభ పెట్టి మీడియా వేదికగా ఎందుకు చెప్పలేకపోయింది? మరి కేవలం చెప్తున్నా కదా, టైంపాస్ రాజకీయాలు చేయడానికి బీసీ రిజర్వేషన్ ముందలేసుకున్నాడు. ఈయన చిత్తశుద్ధి లేదు. ఈయన గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీ లిక్విడేషన్ అని చెప్పి కామారెడ్డిలో చెప్పిన మాటలన్నీ ఒక పక్కన పెట్టేసి 6 నెలల లోపల బీసీ లిక్విడేషన్ ఇక్కడ అప్లై చేస్తాం, సిద్ధరామయ్య గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ముఖ్య అతిథిగా తీసుకొచ్చి 6 నెలల లోపల ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారే బీసీ డిక్లరేషన్ ప్రకటించిండు. ఆయన ప్రకటించి 6 నెలల లోపల బీసీలను అంతా చేస్తాం, ఒక సంవత్సరానికి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతాం, 20 లక్షల కోట్లు పెడతాం, ఇట్లా ఎన్నో మాటలు చెప్పారు వాళ్ళు. బీసీలకు ఎన్నో మాటలు చెప్పి బీసీలను నమ్మించుకొని బీసీ ఓట్లతో గెలిచినాక బీసీ డిక్లరేషన్ పోయింది, యూత్ డిక్లరేషన్ పోయింది, మైనారిటీ డిక్లరేషన్ పోయింది. ముఖ్యంగా వీళ్ళు పాటించాల్సిందే కదండి, వీరే పాటించాలి కదా. వీళ్ళ మంత్రివర్గంలో ఎందుకు పాటించలేరు బీసీల గురించి? ఈరోజు కేవలం ఇద్దరు కనిపించారు నీకు బీసీలు. ఈరోజు ఓసీలు ఎంతమంది తెలంగాణలో? 9 మంది మంత్రులు ఉంటారు. ఈరోజు బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీ జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా, ఓన్లీ ఇద్దరికి ఎందుకు ఇచ్చారు? చేయి, నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేయి. బీసీ ఉన్న పొన్నం ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఎన్ఎస్ఏ నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేయి. ఇవన్నీ చేత కాదు, ఏం లేదు. బీసీల మీద ఏదో చెప్పాలి, మన ప్రభుత్వ వైఫల్యాలు బయటకు తెలియవద్దు, ప్రజలను మొత్తం వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేయాలి. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో అందరూ తీసుకుపోవాలి, జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి. జంతర్ మంతర్ మీటింగ్ మీరు కూడా చూసారు కదా, ఎక్కడైనా బీసీల గురించి డిస్కషన్ జరిగింది అక్కడ. అట్లాంటి పరిణామాలే ఉంటే మీరు దాన్ని క్లియర్ గా వాళ్ళకి ఎక్కడ లోపం జరుగుతుందని మేము చెప్తున్నాం కదా, ఆర్డినెన్స్ లో లోపం ఉందని మేము చెప్తున్నాము. మీరు ఆర్డినెన్స్ ఒకరేమో గవర్నర్ ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోదించాలి అని అంటున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఓకే చేసినాక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఏదైనా దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఇంకేమన్నా వెళ్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. గవర్నరే ఈజ్ ఫైనల్ కదా, ఒక రాష్ట్రానికి సంబంధించిన బిల్లు విషయంలో రాష్ట్రపతి వరకు వెళ్ళలేదు. గవర్నరే నీకు ఓకే చేయలేడు, నువ్వు రాష్ట్రపతి మీద నెపం చూపించి జంతర్ మంతర్ వేదికగా నరేంద్ర మోడీ గారిని తిట్టే నీకు ఒక 15 నిమిషాలు, సోనియా గాంధీ గొప్ప నాయకుడు అని చెప్పుకోవడానికి ఒక 15 నిమిషాలు. బీసీల గురించి ఎక్కడ ఏం మాట్లాడలే. ఏమున్నా నరేంద్ర మోడీ దించుతా, అప్పుడు బీసీ రిజర్వేషన్ తీసుకొస్తా అంటాడు. తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు జోకులు వెళ్తా ఉన్నాయి, మీరు సోషల్ మీడియా కూడా చూస్తున్నారు. మన బీసీ రిజర్వేషన్ పక్కన పడ్డట్టే ఆయన ఎక్కేది, ఆయన పీఎం అయ్యేది రాహుల్ గాంధీ, మనకు బీసీ రిజర్వ్ వచ్చేది అని చెప్పి పెద్ద ఎత్తున జోకులు కూడా. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మోడీని దించాలా, రాహుల్ గాంధీని ఎక్కించాలా, మనం కంపల్సరీ అని చెప్పి కంకణం కట్టుకుని కూర్చున్నారు కదా. అదే అంటున్నా కదా, ప్రజలందరూ కూడా యూత్ అందరు జోకులు వెళ్తా ఉన్నాయి. సోషల్ మీడియా చూడండి ఒకసారి, ఆయన అయ్యేది లేదు, మనం బీసీలకు రిజర్వేషన్ వచ్చేది లేదని. కేవలం ముస్లిం రిజర్వేషన్ కోసము, ముస్లింల యొక్క వాళ్ళ యొక్క లోపాయకర ఒప్పందంలో ఓవైసీ కుటుంబంతో చేసుకున్నా ఎవరితో చేసుకున్నా తెలియదు. బీసీలా నీళ్ళు అసలు ఓవైసీ బీసీయా, అసలు ఓవైసీ బీసీయా, లేకపోతే ఈ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ బీసీయా, వీళ్ళందరినీ తీసుకొచ్చి మా దగ్గర ఎందుకు చెప్తారు? షబీర్ అలీ కోసం చేస్తున్నావు నువ్వు, ఎవరి కోసం చేస్తున్నావు చెప్పాలి. మరి బీసీ రిజర్వేషన్ లా ముస్లింలకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? 32% బీసీలకు ఇచ్చి 10% వాళ్ళకు ఇద్దామని చెప్పి నువ్వు ఆడియన్స్ క్రియేట్ చేసినావు కాబట్టి కేంద్ర మంత్రి స్థాయిలో మా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు మీరు. లేకపోతే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. 42% ఇస్తే బీసీలకు మేమే ఉంటాం కదా. మా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు స్వయంగా తెలంగాణకు వచ్చి
బీసీలకు అవకాశం ఇస్తాం, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. మేము ఎక్కడ కూడా మేము ప్రజల అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రి చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఎక్కడ కూడా మేము బీసీల విషయంలో లోపైకారంగా ఎవరితోటో ముస్లింల కోసమో ఇంకోరి కోసం చేయము. ఎవరు చేస్తానో వాళ్ళకే చేస్తాం. అట్లా అని చెప్పి వీళ్ళ ముసుగులో వీళ్ళని చేసే ఉద్దేశం మా పార్టీకి లేదు, మా ఎవ్వరు కూడా లేదు. ఇది కేవలం వాళ్ళ వైఫల్యాలను ఎక్కడ ప్రజలు డిస్కషన్ చేయొద్దు, వీటన్నిటిని చర్చ వేరే విధంగా ఉండాలని చెప్పి ఒకటి తర్వాత ఒకటి ముందలేసుకొని సాగిస్తున్న ఒక దొంగ నాటకం తప్ప ఇందులో రిజర్వేషన్ల విషయం లేవు, ఏం లేవు. సర్పంచ్ ఎలక్షన్లకు ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు ఒకటే సింపుల్ గా రేవంత్ రెడ్డి గారు త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే మేము పార్టీ పరంగా 42% ఇస్తాం, ఈ కాంగ్రెస్ మన బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, మాకు బీసీ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఒక బదనాలు లేపి ప్రజల మధ్యకి వెళ్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప దీంట్లో ఎలాంటి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పి మేము ప్రకటనగా నమ్ముతున్నాం. కానీ నిజంగానే మరి ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ బీసీలు మీ పక్షాన ఉండాలన్నా కూడా ఒకవేళ సో మరి ఈ అంశం మీకు కూడా కొంచెం ఇబ్బందికరంగా లేదంటారా? నేను ఇబ్బందికరంగా ఎందుకు ఉండదండి. మేము 42% బీసీ రిజర్వేషన్కి మేము స్వయంగా మేము ఒప్పుకుంటున్నాం కదా. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇందిరాబాద్ చౌరస్తాలో మీరు కూడా స్వయంగా అక్కడ పాల్గొన్నారు. అక్కడ మేము చాలా క్లియర్ గా చెప్పినాం 42% బీసీ రిజర్వేషన్ మేము ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, మేము స్వాగతిస్తాం. మా రాష్ట్ర జాతీయ నాయకులతో కూడా మాట్లాడతాం, రాష్ట్రపతి గారిని మా వంతుగా కల్పించే ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా మేము కూడా రమ్మంటే వస్తాం. కానీ ఈ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తే మాత్రం అడ్డుకుంటాం. ఈ ఖచ్చితంగా మాకు 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురండి, మేము బరాబర్ మీ ఎంబడి ఉంటాం, మీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఎంబడి రాని కూడా